ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన మాట. అలాగే దావీదు గారు చెప్పే మాటలు కూడా తన జీవిత కాలంలో దేవుణ్ణి మరిచిపోలేనట్టుగా చెప్పాడు. 119వ కీర్తన 16వ వచనములో, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును. 61వ వచనం, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. 93వ వచనం, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడును వాటిని మరువను. 109వ వచనం, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను. 141వ వచనం, నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. ఇప్పటి వరకు చదివిన ప్రతి వచనములో, ఈ 119వ కీర్తనలో చదివిన ప్రతి వచనం, నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువలేదు, నీ ఉపదేశమును, నీ వాక్యమును, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు అని చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. మనం చదువుతున్నాం. మన జీవితకాలంలో కూడా దేవుని మనం మరిచిపోకుండా, మరవకుండా బ్రతికితే దేవుడు కూడా మనలను ఎప్పటికీ మరవడు అనే మాట మనం చదివితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనములో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అనే మాట కనిపిస్తుంది. దేవుణ్ణి మన జీవితకాలంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అనారోగ్యాలు ఎన్ని వచ్చినా సరే దేవుణ్ణి మన జీవితకాలంలో మరవకుండా, దేవుని వాక్యమును, దేవుని ఉపదేశమును, దేవుని ధర్మశాస్త్రాన్ని మరవకుండా బ్రతికితే, వాక్యానుసారంగా జీవిస్తే తప్పకుండా దేవుడు ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మరిచిపోయినా దేవుడు మనలను, మన కుటుంబాలను ఎప్పటికీ మరిచిపోడు, ఎప్పటికీ మరువడు. ఆమేన్.